మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, అన్ని విధాలా కలిసి రావాలంటే వీళ్ళు ఎలాంటి పరిహారం నిత్యం చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళు వీళ్ళ బలం వీళ్ళకి తెలియదు. ఇంకొకరు మోటివేట్ చేస్తే వీళ్ళు చేయలేదంటూ ఏది లేదు. అంటే వీళ్ళ వల్ల కాందంటూ లేదు, కానీ అది ఆ విషయం వీళ్ళకి తెలియదు. మోటివేషన్ ఒకరు చేస్తూ ఉంటే ఏమైనా చేస్తారు. అంటే ఒక గురువు లాంటి వాళ్ళు, సలహాదారు ఉంటే మంచి స్థాయికి వెళ్ళిపోతారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మూలా నక్షత్రం. ఆయన సలహాదారు కేవీపీ రామచంద్రరావు. రాజశేఖర రెడ్డి గారికి ధనుసు రాశి ఆయన. మరి ఆయన ప్రజానాయకుడికి ఎలా గుర్తింపు పొందాడు? రాజకీయ నాయకులు వేరు, ప్రజానాయకులు వేరు. ఈయన ప్రజానాయకుడు గుర్తింపు పొందాడు. ఆయన మూలా నక్షత్రం. ఆయనకు సలహాదారు, శక్తివంతమైన సలహాదారు ఉన్నాడు. ఆయన ఇచ్చిన పరిపాలన ఎటుంది? మర్చిపోలేని విధంగా ఉంది. అతుక్కునేసింది బ్రెయిన్లు అందరికీ రాజశేఖర రెడ్డి అంటే ధనుసు రాశి యొక్క ప్రత్యేకత గురించి చెప్పడం కోసం చెప్పాను అంతే. కాబట్టి వీళ్ళని మోటివేట్ చేస్తే అలాగే తయారవుతారు. ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. ఈ ధనుస్సు అంటేనే ఒక టార్గెట్, ఒక ధనుస్సు, ఒక లక్ష్యం పెట్టాలి వీళ్ళకి. ఎప్పుడు ఖచ్చితంగా పెట్టి దాన్ని మోటివేట్ చేస్తే చాలు. అంటే వీళ్ళకి వీళ్ళన్నా మోటివేట్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్న వీడియో చూసుకొని వీళ్ళకి వీళ్ళే గురువు అనుకొని కూడా మోటివేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డెవలప్ అవుతారు. ఇది సెల్ఫ్ ప్రిపరేషన్ అంటారు. ఈ రాశికి అధిపతి గురువే మళ్ళీ. కాబట్టి సలహాదారు ఒక గురువు కావాలని చెప్పింది. ధనుసు రాశికి అధిపతి గురువు. కాబట్టి ఈ రాశిలోంచి వీరాది వీరులు పుట్టారు. ఈ ధనుసు ఎత్తుకుంటే అదొక యుద్ధం, ఒక టార్గెట్ అంటారు కదా. ఒక మహావీరుడే ధనుసు ఎత్తాడు. దానికి ఆ వీరుడు అయినాడంటే ఆయనకు గురువు ఉంటాడు. అదేవిధంగా వీళ్ళకు గురువుల ఆరాధన బాగా పనికొస్తుంది. వీళ్ళకి పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది. పితృదేవతల ఆరాధన కంపల్సరీ చేయాలి. కులదేవత ఆరాధన కంపల్సరీ చేయాలి. పితృ ఆరాధన, కులదేవత ఆరాధన చేయకుండా వీళ్ళు ఏం సక్సెస్ కాలేరు. ఇప్పుడు కులదేవత ఎవరు తెలుసుకోవాలి, ఆరాధన చేయాలి. కులదేవత మనం ఇలా పిలవగానే పలికేది కులదేవత. ఏ దేవత పలకదు. మన కులదేవత మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది. పరిస్థితుల మార్పులు తీసుకొచ్చేస్తుంది. మేషరాశి వీళ్ళకి 5వ రాశి అవుతుంది, అంటే లక్ష్మీ స్థానము. మేషరాశి 5వ స్థానం అయినప్పుడు ఏమవుతుంది? వీళ్ళకు మొదటి సంతానము ఆభాషణ అవుతుంది. లేదా మొదటి సంతానం ఆభాషణ కాకపోయినా కానీ వీళ్ళకు శత్రువుగా మారుతారు, అంటే వ్యతిరేకంగా మారుతారు. కాబట్టి కులదేవత ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి 5వ స్థానం యాక్టివేట్ అవుతుంది. మంచి సంతానం కలుగుతారు. అది కూడా సంపద కదా, లక్ష్మీకరమే కదా. ప్రయోజనకరమైన సంతానం కలగడం కూడా లక్ష్మీకరమే. ఇక ధనుసు రాశి వాళ్ళు ఈ వీడియో వింటున్న ఎవరైనా సరే వాళ్ళ తండ్రిని ఎక్కువ ఆరాధించే కొద్దికి సక్సెస్ రేట్ పెరుగుతుంది. వాళ్ళ కులదేవతను ఎక్కువగా ఆరాధించే కొద్దికి సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే కొద్దికి సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. ఇదే చాంటింగ్ అంతే చాలు. ఇంక వేరే ఏం అవసరమే లేదు. జ్యోతిష్యమే అవసరం లేదు. గ్రహాలు ఏడాడు ఉన్నాయి వద్దు, అవి ఏడుంటాడడం ఉన్నాయి, మనకు వద్దు, సంబంధం లేదు. ఈ ఎనర్జీస్ ఉన్నాయంటే గ్రహాలు కూడా అన్ని అనుకూలంగా వచ్చి బాబు నీకేం కాలం మేము ఇస్తూ ఉంటాయి. జ్యోతిశాస్త్రము ఒక అద్భుతమైనటువంటి వజ్రాల పళ్ళెంలాగా మారి అడిగింది ఇస్తుంది. ఈ రాశి ధర్మరాశి, అందుకే గురువు దీనికి అధిపతి అయ్యాడు. ధర్మరక్షణార్థం ఉన్నటువంటి రాశి ఇది. అందుకే దానికి ధనస్సు, లోకానికి వచ్చిన ఆపదను తొలగించేదానికి శ్రీరాముడు బాణం ఎత్తాడు, అట్లా అర్జునుడు ఎత్తుకున్నాడు. అటువంటి రాశి. కాబట్టి ఈ రాశికి పంచమ స్థానము, భాగ్యస్థానము, రాశి యాక్టివేట్ కావాలంటే గురువుల ఆరాధన, పంచమ స్థానం యాక్టివేట్ కావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మేషరాశి కాబట్టి సూర్య నమస్కారాలు, పితృ ఆరాధన చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. 3 అందుబాటులో ఉంటాయి, సులభంగా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి కూడా పర్వతం పైన ఉన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి. పర్వతం పైన పళని, తిరుపరగుండ్రం, పలముద్ర సోలై, స్వామిమలై, ఇటువంటి మరుదుమలై ఇవన్నీ ఉన్నాయి. ఆ పర్వతాల పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మేషరాశి యాక్టివేట్ అయిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. 5వ స్థానం అదృష్టస్థానం, 9 భాగ్యస్థానం. అదృష్టము భాగ్యము ఈ 2 సంపాదించిన జన్మస్థానం యాక్టివేట్ అయిపోతుంది. అంటే సింపుల్. ఇంకా కులదేవతలు తెలుసుకుంటే వారి కులదేవత వాళ్ళు తెలియకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళ కులదేవతలు మనం చెప్పలేం. కులదేవత తెలుసుకుంటే ఆరాధిస్తే ఇంక తిరిగేలేదు.
ఇంకా ఏ గుడికి వెళ్ళినా ఫలితం వస్తుంది. కులదేవతను ఆరాధించుకుని ఏ గుడికి వెళ్ళినా ఫలితం రాదు. అదేవిధంగా వీళ్ళకు భాగ్యస్థానం సింహరాశి. సింహరాశి సూర్యుడిది. సూర్యుడు అంటే పితృ, కాబట్టి పితృదోషము. సింహరాశికి మళ్ళీ 5వ స్థానం ధనుసు రాశి, కాబట్టి వీళ్ళకు పితృ ఆరాధన, కులదేవత ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్య నమస్కారాలు, గురు ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 చేస్తే చాలు, మల్టిపుల్ టైమ్స్ చేస్తే చాలు, ఊహించిన స్థాయికి వెళ్తారు. ధనుసు రాశిలో పుట్టినా, ధనుసు లగ్నంలో పుట్టినా. కాబట్టి మూలా నక్షత్రం ఈ రాశిలోనే ఉంది. మనకు మదర్ డాక్యుమెంట్స్ అంటాం కదా, మూలపత్రాలు అంటారు. ఒక ల్యాండ్కి మూలపత్రం ఉంది అంటారు. అంటే అదే మదర్ డాక్యుమెంట్ అన్నారు. ఇంగ్లీష్లో మదర్ డాక్యుమెంటు, తెలుగులో మూలపత్రము. జ్యోతిష్ శాస్త్రంలోకి మూలా నక్షత్రము ఇక్కడే ఉంది. అన్నిటికీ మూలము అనేటువంటిది ఇక్కడే ఉంది. అర్థమైందా? కాబట్టి గురువు, కులదేవత అనేటువంటి మూలాన్ని పట్టుకుంటే ధనుసు రాశి వాళ్లకు తిరుగులేదు. డబ్బుకు కానీ, జీవితానికి కానీ, సక్సెస్కి కానీ, దేనికైనా సరే అతీతమైనటువంటి మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్స్గా ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. చక్కగా వాళ్ళు మన వల్ల కాందంటే లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుని ట్రై చేస్తే కూడా ఖచ్చితంగా అవుతాయి. అంతేందుకు మా అబ్బాయిలు ఇద్దరు ధనుసు లగ్నం అండి. నేను ఇంత చెప్తే నాకే తెలుసు కదా. నేను వాళ్ళు చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూనే ఉంటాను కంపల్సరీ. వాళ్ళు నన్ను వదిలి ఉండరు, నేను ఉండను. నా అదృష్టం కొద్దీ ధనుసు లగ్నంలో 2 అబ్బాయిలు పుట్టారు. వాళ్ళ వల్ల కాందంటూ లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ దగ్గర ఎన్నో అద్భుతాలు చేసుకున్నా, ప్రూవ్ చేసుకున్నా ఆ విషయాన్ని. వాళ్ళ గురువు నేనే. పితృఆరాధన అన్నాను కదా, పితృ అంటే తండ్రి కదా, సింహరాశి నేనే కదా తండ్రి. చేసుకున్నాను. ఇప్పుడు దానికి ధనుసు రాశికి, ధనుసు లగ్నానికి ఇటువంటి పరిహారం చేసుకుంటేనే సక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళ సక్సెస్ తండ్రి రూపంలోనే వాళ్ళకు ఉంది. నా సక్సెస్ పిల్లల రూపంలో వాళ్ళు ఉన్నారు. ఇంక సక్సెస్ని ఎత్తుక్కునే పని లేదు. ఏ దశ వీళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది అంటారు గురుగారు? అంటే ఇప్పుడు మీరు అడిగారు ఏమంటే దశాభుక్తులు, మాస ఫలితాలు, వార ఫలితాలు సంబంధం లేకుండా జాతకాలు ఉన్నా లేకపోయినా కొన్ని దశల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా మనం చెప్పడం ద్వారా. అందుకని వీళ్లకు కలిసి వచ్చేటువంటి దశ రవిదశ, కుజదశ, గురుదశ, ఈ 3 దశలు కలిసి వస్తాయి. ఈ రవి కుజ దశలు 6, 7, 13 సంవత్సరాలు మాత్రం జరుగుతాయి జీవితంలో. ఈ గురుదశ మాత్రం 16 సంవత్సరాలు జరుగుతుంది. 13కు 16 ఎంతైంది? 19, 29 సంవత్సరాలు అయింది. అంటే వీళ్ళ పూర్తి జీవితంలో 29 సంవత్సరాల పాటు యోగ దశలు నడుస్తాయి. అంటే వీళ్ళకు లక్ష్మీ స్థానాలకు అధిపతులైనటువంటి 3 దశలు లెక్కేసుకోవాలి ఎవరు కూడా. అదే కుంభరాశి వాళ్ళకి తీసుకుంటే శని దశ, బుధ దశ, శుక్రదశ 3 యోగిస్తాయి. శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. 21, 19, 39, 49, 56 సంవత్సరాల పాటు యోగ దశలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకు. అంటే దశాకాలం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళకు 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు వీళ్ళకు ధనుసు రాశి వాళ్ళకు యోగ కాలం ఉంది. ఇతరత్ర గ్రహాలు కొంచెం అనుకూలంగా మారాయంటే వ్యక్తిగత జాతకంలో ఇంకా ఎక్కువ యోగం వీళ్ళకి పడుతుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి సంబంధించి మంచి మంచి పరిహారాలు, ఎటువంటి ఆలయాలకు వెళ్ళాలో మంచిగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.